హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకి దాదాపు మనకి 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 50,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు కాబట్టి ఎక్కువ మెంబర్స్కి వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, నిన్న మనకి రైల్వే శాఖకి సంబంధించి టికెట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. వీటికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ వీడియో చేస్తాను. ఇంకా చూడని వారు ఇక కార్డ్స్లో లింక్ ఇస్తున్నాడు, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక వీడియో చూడండి. అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో కూడా చేస్తాను. ఆ లింక్ కూడా ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే, మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి 27 అక్టోబర్న అయితే రిలీజ్ అయితే చేశారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ త్రూ రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు సిబిటి విధానంలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక అయితే చేయబోతున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టెలికామ్ స్ట్రీమ్లో 95 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఫైనాన్స్ స్ట్రీమ్లో 25 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు క్యాస్ట్ వరకు కూడా రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా మీకు రిజర్వేషన్స్ వర్తిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీయే మనకి లెవెల్ 3 ప్రకారం E3 గ్రేడ్ హోదాలో బేసిక్ పేనే 24,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. సో దీంతో పాటు మీకు డిఏ ప్రొవైడ్ చేస్తారు. అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా స్పెషల్ అలవెన్సెస్, ఇంకా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగానే సాలరీ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. దాదాపు మనకి 12 ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి మినిమం. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, ఇక్కడ మనకి ఈ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి మీకు టెలికామ్ ఆపరేషన్స్లో అలాగే ఫైనాన్స్ స్ట్రీమ్లో జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు కదా. అయితే టెలికామ్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే, మినిమం మీరు 60% మార్కులతో రెగ్యులర్గా ఫుల్ టైం బేసిస్ కింద ఎవరైతే ఈ యొక్క బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే బీఆర్ బీటెక్ అనేది ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ డిసిప్లిన్లో చేసి ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కాంబినేషన్ ఆఫ్ దీస్ డిసిప్లిన్స్ యాజ్ కోర్ విత్ అదర్ అసోసియేటెడ్ ఎమర్జింగ్ బ్రాంచెస్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే సో దీంతో కాకుండా ఇక్కడ మనకి ఈ యొక్క డిసిప్లిన్స్తో కోర్ సబ్జెక్ట్గా ఎమర్జింగ్ బ్రాంచెస్కి సంబంధించి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే మీరు యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనకి ఫైనాన్స్ స్ట్రీమ్లో కూడా భర్తీ చేస్తున్నారు కదా ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు. ఈ ఫైనాన్స్ స్ట్రీమ్లో ఉన్నటువంటి జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే చార్టర్డ్ అకౌంటెంట్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేదంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ CMA చేసినటువంటి వాళ్ళు కానీ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు, ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ SCT డైరెక్ట్ రిక్రూట్మెంట్ షుడ్ బి ఇండియన్ నేషనల్ అండ్ షుడ్ పాసెస్ ద రిక్వెస్టెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించి అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, అలాగే మనకు ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది, ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మేము అప్డేట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ లింక్స్ కూడా పెట్టారు. bsnl.co.in వెబ్సైట్లో కానీ, లేదంటే www.externalexam.bsnl.co.in ఈ యొక్క వెబ్సైట్లో కానీ మేము వితిన్ ఫ్యూ డేస్లోనే మేము అప్డేట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా BSNL వెబ్సైట్ అనేది మీరు రెగ్యులర్గా విజిట్ చేసేసి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏంటి, ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పటి నుంచి పే చేయాలి, అన్నీ కూడా మీరు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలంటే మీరు కంపల్సరీగా విజిట్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనము దీనికి సంబంధించి అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండబోతుంది అది కూడా ఇప్పుడు మనము క్లియర్గా అయితే చూద్దాం. అయితే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇందులో మీకు 3 సెక్షన్స్కు సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. పార్ట్ 1లో వచ్చేసి టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇందులో 50 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ అబిలిటీ, ఇందులో వచ్చేసేమో 50 క్వశ్చన్స్, 100 మార్క్స్. టోటల్గా మీకు 200 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 400 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. 3 అవర్స్ పాటు కూడా మీకు ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్ కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్టివ్ విధానం అయితే లేదు. అండ్ ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ లేదా 1 మార్క్ అనేది డిడక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తున్నాడో ఇది ఒక అంచనా మాత్రమే, అంటే అఫీషియల్ ద్వారానే తెలుసుకున్నాడు. కాకపోతే ఇంకా మనకి ఫైనల్ నోటిఫికేషన్లో అంటే మనకి ఈ యొక్క 2-3 డేస్లో మనకి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు అందులో ఏమైనా మార్పులు ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ అనేది చేస్తారనమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఆ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్తాను కదా, ఆ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ అనేవి కవర్ చేశాను అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో. సో ఇంకా మీకు జాబ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.